ఇప్పుడు అడిగేది మీకు కొంచెం ఇబ్బంది కలిగించొచ్చేమో. కానీ నా చాలా మంది మీడియా అడిగారు. సో నేను అడుగుతున్నా. నాకు ఇబ్బంది కలగటం అనేది నేను శ్వాసతో ఉండగా ఉండదు. ఎందుకంటే నా వెనక ఉన్నది నారసింహుడు. మరి ఏంటి అసలు అల్లు అర్జున్ గారి జాతక ప్రకారం ఏమైనా ప్రాబ్లం ఉండి ఇయర్ బాగాలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా? కేసులు కానివ్వండి, తను చనిపోవడం కానివ్వండి. నేను మాట్లాడేది ఎవరిని తప్పుపట్టి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ కామెంట్ బాక్స్లో నన్ను తిట్టకుండా ఉంటారు. అది కూడా చెప్తున్నా. నన్ను తిట్టినా కూడా పర్వాలేదు, పళ్ళున్న చెట్టుకేగా రాళ్ళ దెబ్బలు, పర్వాలేదు, నో ప్రాబ్లం. కానీ ఏంటంటే కొన్ని ఒత్తిళ్ల మధ్య అది బయటకు వచ్చింది. అది బయటికి రావడంతోనే బలి కోరుకుంది. ఇప్పుడు అంతటి క్రౌడ్లో, అంతటి స్థితిలో రాకపోతే ఏమయ్యేది? కర్మ తీసుకొచ్చింది. ఇప్పుడు కర్మ అని మీరు చెప్తున్నారు కదా గురుగారు. ఏంటి అంటే ఏమన్నా బ్యాడ్ చేసినవి ఏమన్నా ఇప్పుడు కర్మ రూపంలో వస్తున్నాయా, లేదా నార్మల్గా ఇది జరగాల్సిందే కాబట్టి జరుగుతుంది? మనిషికి రెండు ఉంటాయమ్మా, దుష్కర్మ, సత్కర్మ. అవును. సత్కర్మ చేస్తే మంచి దక్కుతుంది, దుష్కర్మ చేస్తే ఫలితం అనుభవించడం తప్పదు. నువ్వు మా బన్నీకి నువ్వు శాపం పెడతావని నన్ను నానా మాటలు మాట్లాడతాను. నాకు నా మీద కోపం కనబడదు. వాడికి పాపం అల్లు అర్జున్ అంటే ఎంత ప్రాణమో ఇదే కనబడుతుంది. కానీ ఇప్పుడు కొన్ని రోజులు అయితే కొంచెం కష్టం ఉంటుంది అంటారు అల్లు అర్జున్. ఉగాది దాటాలమ్మా. ఇండస్ట్రీ గురించి అయితే చాలా బాగా చెప్తున్నారు గురుగారు. ఏం జరుగుతుంది అంటే ఇలాంటివి వినడానికి ఎక్కువ క్యూరియాసిటీతో ఉంటారు జనాలందరూ. నేను మొన్న చెప్పానమ్మా, మన తెలుగు సినీ చిత్రరంగాలు ఏవైతే ఉన్నాయో అవి 2 భాగాలు అవుతాయి. 2 రాష్ట్రాలకి వేడివేరుగా అవుతాయంటే దాన్ని కూడా తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళే గురుగారు మీ మాటే దక్కించుకున్నారు. ఏమిట్రా అన్నారు. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు అంటే ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తుందనేగా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇదంతా ఇష్యూ అవుతుంది కాబట్టి తను కూడా అటువైపు ఏమైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే జగన్ గారు బాగా సపోర్ట్ చేశారు. అవి కూడా మనకి అన్ని చూస్తున్నాం మనం ట్విట్టర్లో. అంటే ఒకటమ్మా, అల్లు అర్జున్ ఏమిటంటే గురుగారు నమస్కారం. శుభాశీస్సులమ్మ. మీరు జాతకాలు చెప్పారు అని నాకు చాలా స్పష్టంగా చెప్పారు. సో వాటికి సంబంధించి నేను అడగను. కానీ మీరు చెప్పిన కొన్ని విషయాలు చాలా వరకు నిజమయ్యాయి కదా. లాస్ట్ పొలిటికల్ పరంగా మనం చూసుకున్నట్లయితే బేసిక్ గా ఇప్పుడైతే మొత్తం సోషల్ మీడియాలో ఏముంది అని అంటే అల్లు అర్జున్ టాపిక్ ఒకటి బాగా నడుస్తుంది. మరి ఏంటి అసలు అల్లు అర్జున్ గారి జాతక ప్రకారం ఏమైనా ప్రాబ్లం ఉండి ఇయర్ బాగాలేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయా? కేసులు కానివ్వండి, తను చనిపోవడం కానివ్వండి. ఎవరు చనిపోవడం? అదే రేవతి. ఇప్పుడు నేను మాట్లాడేది ఎవరిని తప్పుపట్టి కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మీ కామెంట్ బాక్స్లో నన్ను తిట్టకుండా ఉంటారు. అది కూడా చెప్తున్నా. నన్ను తిట్టినా కూడా పర్వాలేదు, పళ్ళున్న చెట్టుకేగా రాళ్ళ దెబ్బలు, పర్వాలేదు, నో ప్రాబ్లం. అయితే నవంబర్ 3వ వారంలోనే చెప్పానమ్మా, ఇప్పుడు ఉన్న పరిస్థితి, జరుగుతున్న కాలమాన పరిస్థితి నవంబర్ 3వ వారంలోనే అంటే దానికి సంబంధించిన ఆనాడు కళ్యాణ్ బాబు అభిమానులు వచ్చి నన్ను అడిగినట్టుగా మొన్న అల్లు అర్జున్ అభిమానులు కూడా వచ్చి గురువుగారు ఏంటి, ఒకటి మాకు తెలుసు ఇది సూపర్ హిట్ అవుతుంది కానీ అందరికన్నా టాప్లో ఉంటాడు అంటే నేను అన్నాను, అందరికన్నా టాప్ ఎంత బాగా పైకి వెళ్తాడో దానికి 2 కింద పడతాడు అని అన్నా. అదేంటి గురువుగారు అన్నారు. ఖచ్చితంగా ఈ చిత్రాన్ని బయటికి తీసుకొచ్చిన మరుక్షణం బలి కోరుతుంది. ఆ స్థితిలో జరుగుతుంది, జరిగి తీరుతుంది. అదేంటి గురుగారు? అంతే, తప్పదు. వాళ్ళు తీసుకొస్తున్న సమయం ఏదైతే ఉందో. ఇప్పుడు నన్ను ఒకరు విమర్శించారు కూడా, ఒక దీనిలో యూట్యూబ్లో చెప్పారు మా వాళ్ళు, ఆ ముహూర్తాలు ఎందుకుంటే సినిమా రిలీజులకి అని. ముహూర్తం షాటు అని భగవంతుడి మీద అన్ని ఫోటోలు పెట్టి ముహూర్తం షాట్ పెట్టేవాళ్ళు ముహూర్తం చూసుకోకుండానే బయటికి తీసుకొస్తారా? కానీ ఏంటంటే కొన్ని ఒత్తిళ్ల మధ్య అది బయటకు వచ్చింది. అది బయటికి రావడంతోనే బలి కోరుకుంది. ఆ బలికి బలైన వాళ్ళే వాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే యాదృచ్ఛికం అమ్మ. ఇప్పుడు ఆయన వస్తే బాగుండేది, కుటుంబం వచ్చింది. ఇప్పుడు అంతటి క్రౌడ్లో, అంతటి స్థితిలో రాకపోతే ఏమయ్యేది? కర్మ తీసుకొచ్చింది.
కర్మ వెంటాడితే ఎవ్వరు తప్పించు వాళ్ళెందుకు. ఇప్పుడు నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను కదా, ఇది ఇంటర్వ్యూనే కదా, ఇస్తున్నాను కదా, నా కర్మ నన్ను వెంటాడితే కెమెరాలోనే నేను గుడ్డెపోటు వచ్చి చచ్చిపోవచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ, ఎవడు గ్యారంటీ కాదు కదా. నేనే మీ కళ్ళ ముందే గుండెపోటు వచ్చి చచ్చిపోవచ్చు, ఎవడు ఆపుతాడు. కర్మ వెంటాడింది కాబట్టి ఆ ప్రకారంగా జరిగిందని అనుకోవాలి తప్ప దాన్ని ఇప్పుడు ఒక భయంకరమైన రాజకీయ క్షణియంత్రంగా మార్చి ఎంతమంది లాభపడాలనుకుంటున్నారో అంతా పడుతున్నారు. ఇప్పుడు ఈ అల్లు అర్జున్కి కష్టకాలం మొదలవుతుందని డిసెంబర్ 2వ తారీఖు చెప్పా. డిసెంబర్ 2వ తారీఖు ఉదయం ఇదే స్థానంలో నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పా, నా కష్టకాలం నడుస్తోంది, ఇబ్బంది నడుస్తోంది, విపరీతమైన దాడులు జరుగుతాయి, అవమానాలు ఎదురవుతాయి, చివరికి కంట తడితో నలుగురితోనూ మాట్లాడాల్సిన కర్మ ఏర్పడుతుంది అని అన్నా. డిసెంబర్ 2వ తారీఖు అన్నా. అది మీ మాధ్యమాల్లో కూడా ఉందమ్మా, ఏదో నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడటం కాదు, ఉంది అన్నారు. అదేంటన్నా తప్పదు. మీడియాలో చెప్పారా స్వామి? మీడియాలోనే చెప్పాను. మీరు దాన్ని ఎంక్వైరీ చేసుకోవాలంటే అది కొడితే మీకు తెలుస్తుంది. ఇలానే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా చెప్పా. అంటే ఒక ఛానల్ వాళ్ళు ఏం చేశారంటే, ఈయన చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ టెలికాస్ట్ చేస్తే మన ఛానల్కి వచ్చి రాళ్లతో కొడతారు కాబట్టి ఇవి మాత్రమే ఉంచండి, ఇవి తీసేసేయండి అన్నారు. వాళ్ళే అనుకున్నారు, తీశారు, బాగానే ఉంది. అలా ఉన్నారా? లేదు. అయిన వెంటనే మళ్ళీ టెలికాస్ట్ చేశారు. వ్యూయర్షిప్ కోసం నాకు పరీక్ష పెట్టారు అనుకున్న వాళ్ళు, నాకు పరీక్ష పెట్టారు. జరిగితే వేద్దాం, జరగకపోతే తీసేద్దాం అనుకున్నాను. ప్రతి ఒక్కటి జరుగుతూ వచ్చింది కాబట్టి టపా 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 అన్నీ పెట్టారు. అంటే నా మాట నిజమైనట్టేగా. నేను ముందుగా తెలియపరిచిన వాడిని. మీరు కావాలంటే ఆ ఛానల్ వాళ్ళ వివరాలు ఇస్తాను, వెళ్ళి మీరు అడగండి. అల్లు అర్జున్ అనబడే వ్యక్తి మీద, అతని ఇంటి మీద భారీగా దాడి జరిగిన ఆశ్చర్యం లేదు. పెళ్ళాం బిడ్డలతో స్థానం మారిపోయిన ఆశ్చర్యం లేదు. పరమగడ్డు స్థితి ఏర్పడుతుంది. మానసికంగా బట్టని పిండినట్టు అయిపోతుంది అతని మనసు. చెప్పటానికి కూడా అలవి కాదు. ఆ రకంగా కర్మని అనుభవిస్తాడు అన్న. ఇప్పుడు జాతకాలతో నాకేం పని? నాకేమైనా వివరాలు తెలుసా? అసలు నేను ఎవరిది అడగనమ్మా, ఎవరికి నాకు ఆ వివరాలు కూడా అక్కర్లా. ఇప్పుడు నీ కళ్ళ ముందే, నీ ముందే నీ సహచరుడి గురించి 2 నిమిషాలు మాట్లాడా. ఏదన్నా ఒక అక్షరం అబద్ధం ఉందా? నాకు పేరు కూడా తెలియదు. తెలుసా నాకేమన్నా? తెలియదు. అంటే నువ్వు నన్ను పరీక్ష పెట్టావనుకోనా, లేకపోతే నిజంగా వీడు నారసింహుడి బిడ్డ అని అనుకున్నావనుకోనా? కానీ చెప్పిన తర్వాత నిజమైంది కాబట్టి అమ్మ వీడు నారసింహుడి బిడ్డారా అనుకుంటావు, అంతేగా. పేరు కూడా తెలియదు నాకు. అలాగే ఈ మాధ్యమాలలో ఎవరికి పడితే వాళ్ళు ఎలా పడితే, అల్లు అర్జున్ సీఎం, వీడు ఇది, వాడు అది, నా బొంద, అసలు రాజకీయ యోగమే లేదు ఇప్పుడు, అసలు భవిష్యత్తే సరిగా లేదు ఇప్పుడు. ఈ సంవత్సరం కూడా అల్లు అర్జున్ విపరీతమైన కష్టానికి లోనవుతాడు. మొత్తం ఇంకా ఈ సంవత్సరం ఇది ఇప్పుడు అయిపోతుంది కదా, అంటే ఈ సంవత్సరం అంటే ఇంకా కొన్ని నెలలు మానసికమైన రుగ్మతతో, మానసికమైన ఒత్తిడికి గురవుతాడు. నేను అల్లు అర్జున్ అభిమానిని గాను, ఇంకొకళ్ళకి అభిమానిని కాదు. నాకు నా నారసింహుడే హీరో, నా నారసింహుడే సకలం. అందరినీ ఇప్పుడు నిన్నైనా నాన్నే పిలుస్తా, వాడినైనా నాన్నే పిలుస్తా, అల్లు అర్జున్ కూడా నాన్న. అంటే ఇందులో ఏంటి, నాన్న అని పిలుచుకుంటే నా నాన్నని పదే పదే పిలుచుకుంటున్నాను అన్న తృప్తి, అంతకుమించి వేరే ఏం లేదు. కాబట్టి అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు ఏదైతే చెబుతూ వచ్చానో జరుగుతూ వస్తుందో ఇది ఇంకా కొన్ని నెలలు ఉంటుందమ్మా. ఇప్పుడు జైలుకు వెళ్ళటం ఏంటి గురువు గారు? వెళతాడు అని నాకు ఫోన్ చేసి, గురుగారు వచ్చేసింది, వెళ్ళే ఛాన్సే లేదు అని అన్నారు. అరే రేపు పొద్దున 7 గంటలకు ఫోన్ చేయరా నువ్వు అని అన్నా. రాత్రి పాపం తీసుకెళ్ళారట, లోపల పెట్టారట, పొద్దున్న తీసుకొచ్చారట. అక్కడితో ఆగలేదమ్మా. కష్టకాలం, ఇబ్బంది సమయం తరిమి కొడుతోంది. తట్టుకోలేడు, తప్పించుకోలేడు, తప్పదు, కర్మ వెంటాడుతోంది, ఇటైనా అటైనా, అంతే. ఇప్పుడు కర్మ అని మీరు చెప్తున్నారు కదా గురుగారు, ఏంటి అంటే ఏమన్నా బ్యాడ్ చేసినవి ఏమన్నా ఇప్పుడు కర్మ రూపంలో వస్తున్నాయా, లేదా నార్మల్గా ఇది జరగాల్సిందే కాబట్టి జరుగుతుందా? మనిషికి 2 ఉంటాయమ్మా, దుష్కర్మ, సత్కర్మ. సత్కర్మ చేస్తే మంచి దక్కుతుంది, దుష్కర్మ చేస్తే ఫలితం అనుభవించక తప్పదు. ఎప్పుడు ఎక్కడ తనకి తెలియకుండానే ఏమన్నా జరిగి ఉండొచ్చుగా. ఇప్పుడు తనకి తెలియకుండా జరిగి ఉండొచ్చు. సంకల్పంలో ఒక చిన్న విషయం ఏంటంటే, ఒకళ్ళు తల్లిదండ్రితో ఒక అమ్మాయి వచ్చి, నాకు వివాహ సమయం రావట్లేదని నా తండ్రి గారు బాగా ఇదవుతున్నారు అని అంది. సరే వివాహం ఫలానా టైంకి అవుతుందమ్మా అన్న.
4 సంవత్సరాలు అయినా కూడా పిల్లలు రాలేదు అని అడిగితే అప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక విషయం చెప్పా. గడచిన కాలంలో జరిగిన కర్మ ఇది, ఈ దుష్కర్మకి ఈ రకంగా చెయ్యాలి, మీరు చెయ్యండి, ఫలితాన్ని భగవంతుడు నా నాన్న తప్పక ఇస్తాడు అన్న. చేశారు, కవలలు పుట్టారు. ఇప్పుడు అప్రస్తుతం కొన్ని పేర్లు చెప్పకూడదు వాళ్ళ అనుమతి లేకుండా, లేకపోతే అవి కూడా చెప్పేవాడిని. మీ మాంజమాలకు సంబంధించి కావాలంటే మీకు ఏ వివరాలన్నా ఇస్తా, ఎందుకంటే అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ విషయంలో నిజం చెప్పడానికి ఎందుకమ్మా భయపడాలి? కాబట్టి తనకి మాత్రం చాలా కష్టకాలం. కాకపోతే ఒక భగవత్ క్రతువు, అల్లు అరవింద్ గారి ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కుటుంబం అంతా ఆ క్రతువు చేస్తే మాత్రం చావు తప్పి కన్ను లొట్టబోయినట్టుగా మహాప్రళయం నుంచి కొంత బయటపడి కాస్త ఊరడిల్లి కాస్త మనశ్శాంతి దక్కే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది వాళ్ళకి సంబంధించిన విషయం కాబట్టి నేను బహిర్గతం చెయ్యకూడదు, ధర్మ విరుద్ధం, అందుకే చెప్పండి. కానీ ఇప్పుడు కొన్ని రోజులు అయితే కొంచెం కష్టం ఉంటుంది అంటారు అల్లు అర్జున్ గారికి. ఉగాది దాటాలమ్మా, ఉగాది దాటాలి. ఉగాది దాటితే అయిపోతుందని కాదు, ఉగాది దాటితే కాస్త కనీసం మనిషి కొంచెం మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. అది ఇప్పుడిప్పుడే తను చిత్రరంగం వైపు కూడా అడుగులు వెయ్యలేడు, ఉండవు, ఖచ్చితంగా రాసుకోను, ఉండవు, ఏమీ చెయ్యలేడు, ఇప్పుడు చెయ్యడు కూడా. ఒకవేళ కాదని మొదలు పెడితే మధ్యలోనే ఆగిపోతాయి అన్నీ. ఇది కూడా చెప్తున్నా మీ ద్వారా, కాదని ముందుకెళితే మధ్యలోనే ఆగిపోతాయి. 40 days బెయిల్ వచ్చింది కదా గురుగారు, తర్వాత మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని కూడా అంటూ ఉన్నారు. వెళ్తారంటారా మరి మీరు? ఇబ్బంది సమయంలో ఈ చెంచలు కూడానే కాదమ్మా, చర్లపల్లికి వెళ్ళినా ఆశ్చర్యం లేదు, వెళ్ళవచ్చు, చాలా అవకాశం ఉంది. చాలా దారుణమైన స్థితి అమ్మా. ఇప్పుడు ఇందులో నుంచి బయటపడాలంటే మాత్రం భగవంతుడినే పట్టుకోవాలి. గ్రహాలు రాసులు నక్షత్రాలు పట్టుకుంటే ఇంతే. భగవంతుడిని పట్టుకుంటే మాత్రం కొంత ఊరట కలుగుతుందన్నమాట వాస్తవం. గురుగారు, ఇంకోటి అల్లు అర్జున్ ఏదైతే కేసు ఉందో దీనికి సంబంధించి పొలిటికల్ గా కూడా బాగా ఇష్యూ అయింది. ఏమనంటే ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు గ్రజ్జుతో ఇవన్నీ చేస్తున్నారు, రివెంజ్ తీసుకుంటున్నారని చాలా మంది అనుకుంటున్నారు బయట. ఒకటి, ఈ ప్రశ్న నాకు అప్రస్తుతం, ఎందుకంటే ఇది రాజకీయాలకి సంబంధించింది. కాకపోతే ధర్మబద్ధంగా చూస్తే సడన్గా మనం కూడా పేరు మర్చిపోతాం. కేసీఆర్ బదులు కేటీఆర్ అంటారు కొంతమంది. ఇది జరిగింది, చాలా సభల్లోనే జరిగింది. అదే ఇప్పుడు మన ఎవరు ఎందుకమ్మా, మీరు ఒక్కసారి బ్యాక్ వెళ్ళి మన కాంగ్రెస్ సభల్లో చూడండి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేరే పదాన్ని వాడాడు ముఖ్యమంత్రికి, మాట్లాడి అంటే భవిష్యత్తులో కాబోయే అని అన్నాడు వెంటనే. ఇవి దయచేసి మీ మాధ్యమాల ద్వారా నా విన్నపం ఏమిటంటే, చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూసి పెద్దగా చూపించి మనసులు కష్టపెట్టకుండా కాస్త అర్థం చేసుకుని ముందుకెడితే బాగుంటుంది. స్వామి, ఇప్పుడు అడిగేది మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చేమో, కానీ చాలా మంది మీడియా అడిగారు, సో నేను అడుగుతున్నా. నాకు ఇబ్బంది కలగటం అనేది నేను శ్వాసతో ఉండగా ఉండదు. ఎందుకంటే నా వెనక ఉన్నది నారసింహుడు. నారసింహుడికి తప్ప నరేంద్ర మోడీకి కూడా నేను భయపడాల్సిన అవసరం లేదు. తుపుక్కను పోయే ప్రాణం కోసం ఎందుకమ్మా ఆశపడటం? నా నాన్న ఉండగా నాకు ఇబ్బంది ఏంటి? ఒకవేళ ఇబ్బంది ఉందనుకో, నా నాన్న హెచ్చరిస్తాడు, కొంచెం నోరు మూసుకొని కూర్చో అంటాడు, అంతే. చెప్పు. సో వేణుస్వామి గారు మీరు మీ ఇద్దరిని బాగా పోలుస్తున్నారు, అందుకే ఆ వీడియో చూసే మేము మీ వరకు రావడం జరిగింది. ఈ రోజు ఫస్ట్ టైం మాకు మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మరి వేణుస్వామికి మీకు తేడా ఏంటి అని చెప్పి కూడా చాలా మంది ప్రశ్న అయితే చేస్తున్నారు. సో నేను కామెంట్ పెట్టండి, ఏమైనా కామెంట్ చేయండి, సరికి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు నాకు వచ్చిన ఇవే. ఎందుకంటే వేణుస్వామి గారు చెప్పినప్పుడు చాలా వరకు జరిగాయి అప్పట్లో, సో వాటికి సంబంధించి చాలా హైప్ అయిపోయారు, తర్వాత జరగకపోవడం వల్ల డౌన్ అయ్యారు. ఇప్పుడు మీరు చెప్పినవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి ఇదంతా ఉంది కదా, మరి డిఫరెన్స్ ఏమన్నా ఉందా మీకు వేణుస్వామికి? అంటే నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందమ్మా. అంటే ఎలా అంటే చెప్తాను. సరే, ఇప్పుడు ఆయన గురించి విమర్శించే అర్హత నాకు లేదు, ఆయన గురించి మాట్లాడే ఇది నాకు లేదు. ఆయన విధానం అయింది, నేనెవరమ్మా మాట్లాడడానికి? అయితే మొదట్లో చెప్పినవి జరిగినాయి, ఇప్పుడు చెప్పినవి జరగట్లేదు అని అన్నా. భగవత్ సేవ నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఇది జరగలేదు అంటే నేను చెప్పింది వాళ్ళు చెయ్యలేదు అని అర్థం. నేనేం చెప్తాను, ఒక సమస్యతో ఒకరు వస్తారు, వాళ్ళకి ఆ సమస్యకి ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకొని చేస్తే ఆ సమస్య పోతుందో చెప్తాను.
పోయింది అంటే వాడు భగవంతుడిని పట్టుకున్నట్టే. పోలేదు ఏదో ఊరికే నాతో 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయినట్టుగానే భావిస్తాను. నేను ఎవరిని తప్పు పట్టను. నా దగ్గరకు వచ్చే వాళ్ళకి భగవంతుడిని పట్టుకోండిరా, బంగారంలా మీ సమస్య పోతుంది, నన్ను పట్టుకుంటే వస్తుంది, బూడిద వస్తుందని చెప్తా. భగవంతుడిని పట్టుకుంటేనమ్మా, నన్ను పట్టుకుంటే కాదు. అండ్ ఇంకొక విషయం, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు నరసింహుడి బిడ్డగా నేను చెప్పిన మాట నిజం చేసి నన్ను తన బిడ్డ అని ఆయన నిరూపించుకుంటున్నాడు నరసింహుడని. నాకేంటమ్మా బెంగ, నాకేంటి భయం? ఇక నువ్వు చెప్పిన మనిషితో పోల్చి అని అన్నావు కదా, నేను గుడ్డు ఉన్నటువంటి బిస్కెట్టే తినను. గుడ్డు ఉన్న బిస్కెట్టే తినను. ఇక కేకుల సంగతి పక్కన, బిస్కెట్టే తినను. ఇక మిగతావైతే నా దరిదాపుల్లో కూడా రావు. మరి వారేమో చాలా పెద్దవి, అబ్బో అదంతా అదో ప్రపంచం. నాకు అర్హత లేదు, మాట్లాడకూడదు, కాబట్టి నేను మాట్లాడను. కానీ ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పింది జరగలేదని, నా దగ్గరకు వచ్చిన తర్వాత జరిగాయని బయట మాధ్యమాల్లో కూడా చెప్తున్నారు చాలామంది. వీడెవడు, వేణుస్వామి తమ్ముడా, వేణుస్వామిని అన్న, వీడు ఇంకో దొంగ వేణుస్వామి అని పుట్టలు కామెంట్స్లో పెడతారు. పర్వాలేదమ్మా, దాందే ఉంది. వాళ్ళు పెట్టినంత మాత్రాన నాకు శత్రువులు కాదు, వాళ్ళు నన్ను తిట్టినంత మాత్రాన నేను ద్వేషించను. మా అమ్మగారు అనేవాళ్ళమ్మా, నిన్ను ప్రేమించేవాళ్ళు, నిన్ను అభిమానించేవాళ్ళు, నిన్ను కోరుకునేవాళ్ళు ఎంతమందన్నా ఉండొచ్చుగాక, నువ్వు వాళ్ళని ఇష్టపడకపోయినా, ప్రేమించకపోయినా, అభిమానించకపోయినా వాళ్ళు ఎలాగూ చేస్తారు. కానీ నువ్వు నిన్ను ద్వేషించే వాళ్ళని, విమర్శించే వాళ్ళని, అసూయ అక్కసుతో పగబెట్టుకునే వాళ్ళని, వీళ్ళని ప్రేమించు నాన్న, వాళ్ళని ప్రేమించు. ఎందుకో తెలుసా, అప్పుడు నీలో ఉన్న లోపం బయటపడుతుంది, జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా బతుకు నాన్న అన్నది నా సీతమ్మ తల్లి. కాబట్టి నన్ను ఒకరు నిందించినా, విమర్శించినా, ఆ విమర్శలో నా మీద కోపం కనపడదమ్మా, అవతల వాళ్ళ మీద ఉన్న ప్రేమ కనబడుతుంది. నువ్వు మా బన్నీకి నువ్వు శాపం పెడతావా అని నన్ను నానా మాటలు మాట్లాడతారు. నాకు నా మీద కోపం కనబడదు. వాడికి పాపం అల్లు అర్జున్ అంటే ఎంత ప్రాణమో ఇదే కనబడుతుంది. అలాగే వేణుస్వామి ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చి ఆంధ్ర ఎన్నికలకు ముందు ఆయన చెప్పినవి ఏవైతే ఉన్నాయో అవి విని, తద్వారా నా మంగళగిరిలో, నా జన్మస్థానంలో నా దగ్గరకు వచ్చి కళ్యాణ్ బాబు అభిమానులు, లోకేష్ బాబు అభిమానులు, తెలుగుదేశం అభిమానులు నన్ను కలిసిన వాళ్ళు కోవుకల్లలు ఉన్నారు. అడిగారు, చెప్పా, భయపడాల్సిన అవసరం లేదు, నమ్మకం ఉంటే మీరు వెళ్ళి విజయోత్సవ సంబరాలు చేసుకోండి అన్న. జూన్ 2వ తారీఖు సత్యనారాయణపురంలో మా ఫ్రూట్ మార్కెట్ సెంటర్లో శ్రీను అనే నా అత్యంత ప్రియ శిష్యుడు తన బందీ మార్బలంతో అబ్బో ఆహాకారాలతో విజయోత్సవాలు చేశాడు. అడిగారు కూడా, ఏమిటి నమ్మకం? మా గురుగారు చెప్పారంటే అయినట్టే అన్న. 4వ తారీఖు ఉదయం 10:30కి నన్ను భుజాల మీద మోశారు. అయింది కాబట్టి మోశారు, అవ్వకపోతే కాళ్ళ కిందేసి కళ్యాణ్ బాబు అభిమానులు తొక్కి చంపేవాళ్ళు. కానీ నా నాన్న చెప్పబట్టేగా నేను చెప్పాను, అంటే అయినట్టేగా. కాబట్టి ఆయనది ఏది జరగలేదని కూడా నా దగ్గరికి చెప్పారు. అది నాకు అప్రస్తుతం. నాగ చైతన్య వివాహం జరుగుతుంది, బండంటి పిల్ల వస్తుంది, పండంటి సంసారం అవుతుంది, అద్భుతమైనటువంటి యోగం దక్కించుకుంటాడు అన్న నెల రోజుల్లో ఎవరో ఒక అమ్మాయితో చక్కగా వివాహం అయిందిట, పండులాగా ఉన్నారట, చక్కగా ఉన్నారట. గురుగారు వేణుస్వామి చెప్పారు, ఇది కూడా పట్టంటగా అన్నాడు. ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వాళ్ళిద్దరికీ మంచి సంతానం కనబడుతోంది అని అన్నా. ఇప్పుడు చెప్పు. లేదమ్మా, నాగ చైతన్య అనబడేవాడు తెలుగు సినీ రంగంలో ఒక జగపతి బాబు, ఒక శ్రీకాంత్, ఒక కృష్ణరాజు, ఒక మురళీమోహన్, ఆ స్థాయి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే నటుడు అవుతాడు. అంతటి యోగం ఉంది. అంతేకాదు ఆ అమ్మాయి కూడా వారికి సంబంధించిన వర్గాల ఉంటాయి కదా వ్యాపారాలు, వాటిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంది. వాళ్ళిద్దరూ చిలకా గోరింకల్లా పండులాగా చక్కగా ఉంటారమ్మా. ఏ రకమైన పొరపచ్చాలు రావు, ఉండవు, జరగదు, అవ్వదు. సో ఇండస్ట్రీ గురించి అయితే చాలా బాగా చెప్తున్నారు గురుగారు. మీరు ఏం జరుగుతుంది అంటే ఇలాంటివి వినడానికి ఎక్కువ క్యూరియాసిటీతో ఉంటారు జనాలందరూ. నేను మొన్న చెప్పానమ్మా, మన తెలుగు సినీ చిత్ర రంగాలు ఏవైతే ఉన్నాయో అవి 2 భాగాలు అవుతాయి, 2 రాష్ట్రాలకి వేడివేరుగా అవుతాయనంటే దాన్ని కూడా తప్పుపట్టిన వాళ్ళు ఉన్నారు, అనుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ వాళ్ళే గురుగారు మీ మాటే దక్కించుకున్నారు. ఏమిట్రా అన్న, తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు అంటే ఆంధ్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ వస్తుందనేగా, అంతేగా అమ్మ. నేను ఇందాక కూడా చెప్పా, తమిళనాడు నుంచి తెలుగు చిత్రరంగం ఇక్కడికి వచ్చింది.
ఇప్పుడు తమిళనాడులో చిత్రరంగం లేదా? తమిళ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మూలంగా ఉన్నటువంటి తెలుగు చిత్రరంగం ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిందే అనుకో, ఇక్కడ ఉండదా? తెలంగాణ చిత్రరంగం ఉంటుంది, అక్కడ ఆంధ్ర చిత్రరంగం ఉంటుంది. ఆస్తి పంపకాల్లో కొడుకుల మధ్య గొడవ వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎవరి ఆస్తి వాళ్ళకిచ్చి ఎవరి కాపురాలు వాళ్ళు ఉండి మీరు మీ చావు మీరు చావండ్రా అంటారు. అంతేగా, కలిసి కొట్టుకు చచ్చే కన్నా విడిగా ఉండి కలిసి ఉండండిరా అంటారు. ఎంతమంది లేరమ్మా ఆంధ్రాలో తల్లిదండ్రులు, గచ్చిబౌలిలో కొడుకు కోడళ్ళు కూతురు అల్లుళ్ళు సంక్రాంతి వస్తే పోవట్లేదా? ఇది కూడా అంతే. నేను వేరవుతుంది అన్నమాట చిత్రరంగంలో ఆంధ్ర తెలంగాణ అవుతుందన్నాను కానీ వీళ్ళు కొట్టుకు చేస్తారు అని అనలా. ఇది కూడా నన్ను తప్పుగా అనుకున్నారు, అంతే తప్ప వేరే ఏం లేదమ్మా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇదంతా ఇష్యూ అవుతుంది కాబట్టి తను కూడా అటువైపు ఏమైనా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే జగన్ గారు బాగా సపోర్ట్ చేశారు, అవి కూడా మనకి అన్ని చూస్తున్నాం మనం ట్విట్టర్ లో వాటిలో. అంటే ఒకటమ్మా, అల్లు అర్జున్ ఏమిటంటే తన స్నేహాన్ని బహిర్గతం చేశాడు. ఎన్నికలకు ముందు స్నేహాన్ని బహిర్గతం చేశాడు, అక్కడే కర్మ మొదలైపోయింది. నిజానికి అన్ని ఆలోచించి అడుగు వేసుంటే బాగుండేది. అయినా ఇప్పుడు కర్మ వెంటాడినప్పుడు ఇలానే జరుగుతుంది, ఎవరిని వదిలిపెట్టదు కదా. సో ఇప్పుడు జగన్ అండగా ఉన్నాడా, వైసీపీ అండగా ఉన్నారా, మనకి ఇది అప్రస్తుతం. అయితే అల్లు అర్జున్కి సంబంధించినంత వరకు అసలు ఏదన్నా మాట్లాడాలి అంటే గడచే 4-5 నెలల పాటు అనవసరం. ఎందుకంటే ముందు వాడు క్షేమంగా ఉండాలి, సంయోగ్యంగా ఉండాలి, పెళ్ళాం బిడ్డలతో బాగుండాలి. ఇప్పుడు మొన్న ఎవరైనా, ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నువ్వు మంచి ప్రోగ్రాంలో అమెరికా వెళ్ళావు, నువ్వు రాగానే నీకు పెళ్ళయిందా? అవలేదు. తండ్రి ఉంటాడు కదా, నీ తండ్రి ఏం చేస్తాడు? నిన్ను చూడగానే అబ్బా నా బిడ్డ వచ్చిందని గట్టిగా గుండెలకు హత్తుకొని అమ్మా నా తల్లి వచ్చావారా అంట. అంతేనా? నీకు పెళ్ళయిందనుకో అదే పని భర్త చేస్తాడు, అవునా? నీ కొడుకున్నాడు అనుకో అదే పని మమ్మీ అంటూ కొడుకు చేస్తాడు. అందులో కూడా తప్పు తీస్తున్నారు కదమ్మా. పబ్లిక్గా చేస్తారా అని. ఎంతవరకు ధర్మం అమ్మా? ఒక్క మాట మీ మాధ్యమం ద్వారా చెప్తాను. చూసే చూపు మంచిదైతే చేసే ఆలోచన మంచిదవుతుంది, చేసే ఆలోచన మంచిదైతే మాట్లాడే మాట మంచిదవుతుంది, మాట్లాడే మాట మంచిదైతే ఆ మాట మాట్లాడిన మనిషి మంచివాడు అవుతాడు, ఆ మనిషి మంచివాడైతే ఆ కుటుంబం మంచిదవుతుంది, ఆ కుటుంబం మంచిదైతే సమాజం అంతా మంచిగానే కనబడుతుంది. ఎక్కడికి వెళుతున్నామో తెలియటల్లా. జరిగిన ఈ విపత్తుని కాస్త అందరూ ఆ ఆసుపత్రికి వెళ్ళి పిల్లవాడి సంగతి కూడా కాస్త బాగోగులు పట్టించుకుంటే ఎంత బాగుండేది. వాడి కర్మ కాకపోతే ఒక పూట ఉన్నందుకు పొలోమని అందరూ వాడి దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ రావచ్చుగా. కర్మ చూడు, కర్మ వెంటాడితే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఇదే. ఇప్పుడు చాలామంది రాజకీయ ప్రముఖులు, రాజకీయ నాయకులు, మంత్రివర్గ ప్రముఖులు, రాష్ట్ర ప్రముఖులు వీళ్ళంతా కూడా పిల్లవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అండుదండుగా నిలబడుతున్నారు, అవునా? వాడి కర్మ బాలేదు కాబట్టి వాడు జైలు నుంచి వచ్చాడని చెప్పి మొత్తం అటే వెళ్తుంది. ఇది ధర్మం కాదు కదా. నేనే చెప్తున్నా, ధర్మం కాదు, ధర్మం అస్సలు ధర్మం కాదు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ పసివాడి ప్రాణం గురించి పట్టించుకోకుండా ఎవరు చూసకుండా అక్కడికి వెళుతున్నారంటే కర్మ వెంటాడితేనే కదా రాళ్ళు పడేది. ఎంతవరకు ధర్మం? అల్లు అర్జున్ చెప్పేది నిజమా? పోలీసులు చెప్పేది నిజమా? ప్రభుత్వం చెప్పేది నిజమా? థియేటర్ వాళ్ళు చెప్పేది నిజమా? ఇది 4 స్తంభాల ఆట. నిజంగా అసలు చాలా కన్ఫ్యూజింగ్. 4 స్తంభాల ఆట. కర్మ వెంటాడితే ఇలానే ఉంటుంది, ఇలానే ఉంటుంది. ఇప్పుడు ప్రతిసారి సినిమా అప్పుడు నేను వస్తాను అని అల్లు అర్జున్ అన్నాడు. మరి నువ్వు వస్తాను అన్నప్పుడు ఈ సినిమాకి సంబంధించి నువ్వు జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచిది. ఇప్పుడు చాలామంది కొంతమంది అన్నారు అసలు ఆ ఫ్యామిలీని ఎవరు రమ్మన్నాడు అంత క్రౌడ్లో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. సినిమా చూడకపోతే చచ్చిపోతారా అన్నవాళ్ళు ఉన్నారు. పోనీ వీడు వస్తున్నాడు జాగ్రత్తలు తీసుకొని రావాలి కదా, గుట్టు చప్పుడు కాకుండా కాముగా వచ్చి సినిమా చూసుకుని వెళ్ళిపోయి చావచ్చు కదా, వీడిని ఎవరు అందరికీ చేతులు ఒప్పుకున్నారని, అది కూడా ధర్మమేగా. అంటే ఇదమ్మా, 2 వైపులా తప్పుంది కాబట్టి శిక్ష అందరికీ పడింది, కర్మ అనుభవిస్తున్నారు అంతే. దీన్ని వీళ్ళు గొప్ప వాళ్ళు దిబ్బ అని అంటానికి లేదమ్మా. ఇందులో సమస్తం ఆలోచిస్తే అన్ని వైపులా ఉన్నాయి. ఇదే కర్మ. ఆ కర్మ వెంటాడింది కాబట్టే
క్షణం నిద్ర లేకుండా, క్షణం సంతోషం లేకుండా, మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాడు అల్లు అర్జున్. తద్వారా కుటుంబం.